ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీపేట బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా క్షీరాభిషేకాలతో పూలమాలలతో ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో సామాజిక ఉద్యమాల ద్వారా సేవలందిస్తూ మరోవైపు కోటి మంది మాదిగల 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా నేటికి సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలతో రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా దక్కే దిశగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షులు అరుగోళ్లు పండు మాదిగ మరియు ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దోలపల్లి వెంకటరమణ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతారపు రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మోర్తా తాతారావు మాదిగ, కరి రాజు మాదిగ, కొత్తపల్లి సంజీవరావు మాదిగ, కొత్తపల్లి మోహన్ మాదిగ, జుత్తుకు రమణ మాదిగ, నురుకుర్తి బాపిరాజు, జుత్తుక భవానీ, కొత్తపల్లి గోపి, పల్లపట్టి వివేక్, దోలపల్లి అర్జున్, శ్రీమంతుల అప్పారావు, చీకట్ల నాగరాజు, ఆకుమర్తి సాల్మన్ రాజు, మోర్తా చిట్టిబాబు, కొముకూరి రాజు, ఆరుగోలు చిట్టిబాబు, మోర్తా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న 1వ తారీఖు అనగా ఆగస్టు 1వ తారీఖు అంటే ఆగస్టు అంటేనే మనకు స్వతంత్రం వచ్చిన దినం ఆగస్టు 15వ తారీఖు. అదే కాకుండా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందరికీ అందాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అదేవిధంగా మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మాదిగలకి 1వ తారీఖునే మరో పండగ 100 సంవత్సరాల భవిష్యత్తు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ మరి మాదిగలందరూ కలిపి ఈరోజు ఈ పండుగల్లో ఇంకా గ్రామాల్లోనూ కూడా తెలియపరచాలి. గ్రామాల్లో కూడా తిరిగి మాదిగలు ప్రతి ఇంట్లోనూ కూడా పండుగ చేసుకునే రోజు ఈరోజు. నిజంగా మనిషి మందకృష్ణ గారు అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన అమ్ముడైపోయాడు అన్నారు మాదిగులు. అమ్ముడైపోయాడు మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలకు అమ్ముడైపోయిన కాటికి మహానుభావుడు ఏ రోజు కూడా మడవ తిప్పలేదు, వెనక్కి పడగలేదు. ఈ రోజు ఇష్టం కాదు, దేశమంతా మరి యావత్ భారతదేశం అంతా గడిపి మరి పండగలు చేసుకుంటున్నారు. అలాంటి మహానుభావుడు మా కులంలో పుడితే బాగుండు, మా కులంలో పుడితే బాగుండు అంటున్నారు. అలాంటి మహానుభావుడు మన దళిత మన మాదిగల కొడుతాం మన శుభము మన పండగని మరొకసారి తెలుసుకుంటూ జై మందకృష్ణ మాదిగ అన్న, జై జై. నా పేరు కాకాడ నూకరాజు మాదిగ. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే అన్నగారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపెరిగి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటికి ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర కమిటీ నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రధానంగా పిలిపించాడో ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణకు తోడ్పాటును అందించి మీడియా మిత్రులు కూడా ఇంతవరకు కూడా మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.